హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నాను. రీసెంట్గా మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు 7,000 నుంచి 8,000 పోస్టులు వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేయాలని చెప్పేసి ఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి అయితే న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అదంతా మీకు తెలుసు అనుకుంటున్నాను. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ కూడా జనవరి 10వ తారీఖున అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే స్కిప్ అవ్వకుండా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే కనుక పర్సనల్గా మీరు చేయాల్సిన వర్క్ కూడా ఖచ్చితంగా ఉంది. అందుకని చెప్పేసి ముందుగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా ఈ వీడియోని ఖచ్చితంగా మీకు తెలిసిన ఫార్మసిస్టులకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి దాదాపు 25,000 అంటే 25,000 పైచిలుకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అది మెడికలా, పారామెడికలా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అండ్ మీరు గమనిస్తే కనుక ఫార్మసీకి సంబంధించి 2012 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవటం అయితే జరగలేదు. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ 2012 తర్వాత మళ్ళీ 2025, దాదాపు 12 సంవత్సరాల తర్వాత. అయితే ఇందులో మనం గమనిస్తే కనుక మరి ఆ రిలీజ్ చేయబోయే వ్యాకెన్సీస్ అనేవి మన ఫార్మసీకి ఎన్ని ఉండొచ్చు, అవి కాంట్రాక్ట్గా ఉంటాయా, రెగ్యులర్గా ఉంటాయి అనేది మనకైతే క్లారిటీ లేదు 100%. ఒక్కసారి అంటే నాకు తెలిసి ఇప్పుడు మనం ఆ ఫార్మసీ రంగంలో చాలామంది ఉన్నాం, అంటే నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఈ వేల మందిలో మీకేమన్నా మీ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీకు తెలిసిన ఎమ్మెల్యేల ద్వారా అంటే మీరు వెళ్ళగలిగిన, లేకపోతే మీకు తెలిసిన రిలేటివ్స్ అక్కడ ఉన్నా కానీ, లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి కనుక మీకేమన్నా తెలిసినట్లయితే, అంటే నేనేం చెప్తున్నా అంటే కనుక మీ దగ్గర బంధువులు కావచ్చు, మీ రిలేటివ్స్ ద్వారా ఏమన్నా సర్కిల్ ఉంటే కనుక అసలు ఈ పోస్టులు అనేవి ఏ విధంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, రెగ్యులర్గా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే కాంట్రాక్ట్ బేస్డ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది కూడా ఈ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సిన ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కనుక వన్స్ నోటిఫికేషన్ వచ్చే తర్వాత మాత్రం మనమైతే ఏం చేయలేము అన్నమాట. కాబట్టి దీన్ని కొంచెం మీరు సీరియస్గా తీసుకొని మీకు నిజంగా ఆ యొక్క సర్కిల్లో ఉంటే కనుక తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వాళ్ళ నాన్నగారు ఏమన్నా గవర్నమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫార్మసీలో ఉన్నవాళ్ళు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఏమన్నా ఎమ్మెల్యేల దగ్గర కానీ, లేకపోతే ప్రభుత్వ శాఖకు సంబంధించి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆరోగ్య శాఖ సంబంధించి కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఎందుకంటే కనుక 2012 తర్వాత మళ్ళీ మనకైతే నోటిఫికేషన్ లేవు. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే కనుక ఎవరో కూడా సీరియస్గా లేరు. ఇప్పుడు నేను కావచ్చు, లేకపోతే కొంతమంది ఫ్యాకల్టీ కావచ్చు, చాలామంది కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అండ్ లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఒక 5గురుము నాతో పాటు కలిసి ఒక 5గురుము మనం గవర్నమెంట్ కలవటం జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో. అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. మన లక్ కుదరలేదు అనుకోవాలి. బట్ కాకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. బట్ ఇక్కడున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే కనుక బడ్జెట్ ఇష్యూస్. ఎందుకంటే కనుక కాంట్రాక్ట్ బేస్డ్ అయితే నెంబర్ ఆఫ్ పోస్టులు రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ నర్సింగ్ పోస్టులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే ఫార్మసిస్ట్ పోస్టులు కూడా అక్కడక్కడ వస్తున్నాయి. మెడికల్ పరంగా కూడా ఎంబీబీఎస్ కాలేజీలో కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డే వస్తున్నాయి. కొంచెం మీరు కనుక దీన్ని సీరియస్గా తీసుకుని, ఎస్పెషల్లీ ఫార్మసీ పీపుల్, అంటే నేనున్నది ఫార్మసీలోనే కాబట్టి అందుకని చెప్తున్నాను. ఫార్మసీ పీపుల్ కొంచెం మీరు దీన్ని సీరియస్గా తీసుకొని మీకున్నంత వరకు మీ సర్కిల్లో ఏమన్నా మీకు తెలిసి గవర్నమెంట్ వాళ్ళు మన ఫార్మసీ రంగం మీరు తెలుసుకోగలిగితే ఈ రాబోయే పోస్టులు అనేది ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది అనేది ముందు క్లారిటీ మనం తెచ్చుకుంటే కనుక మనం రిప్రజెంటేషన్కి వెళ్ళొచ్చు. లాస్ట్ టైం కూడా మేము 5గురిమే వెళ్ళాం రిప్రజెంటేషన్ కోసం. ఓకే. ఆ 5గురు వెళ్ళాం కానీ వాళ్ళు ఏమంటున్నారు సింపుల్గా, మీరు ఎంతమంది వస్తే ఉపయోగం ఉందండి, అంటే మీరు ఎంతమంది ఉన్నారు, అంటే మీకు అవసరం లేదని వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నారు. బట్ తెలంగాణలో చూసుకుంటే కనుక వాళ్ళు చాలా ఓపికతో వాళ్ళు తెచ్చుకున్నాయి. డెఫినెట్గా వాళ్ళ ప్రయత్నం కూడా ఉంది, గవర్నమెంట్ ప్రయత్నం కూడా ఉంది. దానికన్నా ముందు వీళ్ళ ప్రయత్నం, ఫార్మసిస్టుల ప్రయత్నం కూడా ఉండటం వల్ల వాళ్ళకి నర్సింగు, ఏఎన్ఎం, ఫార్మసిస్టు, స్టాఫ్ నర్సు అన్నీ రిలీజ్ అయిన వాళ్ళకి. కొంచెం దీన్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా మన వంతుగా ఈరోజు కాకపోయినా రేపైనా సరే మన వంతుగా కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది మనకు చాలా ముఖ్యమైనది. మనము ఖచ్చితంగా మన నెక్స్ట్ జనరేషన్కైనా ఉపయోగపడుతుంది. ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా పూర్తిగా చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీరు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మీ వెల్ విషర్ కూడా దీన్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఖచ్చితంగా అయితే పోస్టులు అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఈ రోజా రేపో ఎల్లుండి అయితే మన చేతుల్లో లేదు కాబట్టి, బట్ అది రెగ్యులర్గా రిలీజ్ అయితే మనకి హ్యాపీయే. కానీ ఈలోపు మనకు సాధ్యమైనంత బట్టికి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగలిగితే చాలా మంచిది. మీరు ఏ మూల నుంచైనా కావచ్చు, రేపు ఒక జాబ్ కావాలనుకున్న మీరు ఒక చిన్న ప్రయత్నం చేయకపోతే మాత్రం ఉపయోగం లేదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఏటైనా చిన్న తప్పులు ఉంటే కనుక మీరు మన్నించగలరు. అండ్ డెఫినెట్గా ఈ వీడియోని ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.
ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీకు డెఫినెట్గా మంచి అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీరు సీరియస్గా తీసుకోండి. డెఫినెట్గా మన అవసరం ఉన్న రోజు మనమంటూ ఒక గ్రూప్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే మనకంటూ మన భవిష్యత్తు, మన ఫార్మసిస్ట్, రాబోయే ఫార్మసిస్ట్కి మంచిగా హెల్ప్ జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మీరు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకు వస్తారని కూడా నేను డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.